హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఇక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా అనేది ఉంది. మరి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరికి కనీసం ఒక బ్యాంక్ ఖాతా అనేది ఉంటుంది. ఎందుకంటే నేటి కాలంలో బ్యాంకు ఖాతా లేకుండా ఏ పని జరగదనే విషయం మనందరికీ తెలిసింది. అయితే బ్యాంకు ఖాతా తప్పనిసరి అని నియమం లేదు. కానీ ప్రభుత్వ హామీలు పొందడానికి మీరు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. అంతేకాదు, ఒకే నెంబర్తో మరిన్ని ఖాతాలు తెరిచే అవకాశం ఉండడంతో చాలామంది పలు రకాల బ్యాంకు ఖాతాలను తీసుకుంటున్నారు. కొంతమంది ఉపాధి కోసం బ్యాంక్ ఖాతాలు తీసుకుంటే, మరికొందరు గృహ రుణాలు మరియు కారు రుణాల కోసము బ్యాంకు ఖాతాలను తీసుకుంటారు. అయితే ఇటీవలి కాలంలో ప్రజల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు బ్యాంకులకు ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటుంది. దీంతో చాలామంది తమ డబ్బును బ్యాంకుల్లో నిల్వ ఉంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఖాతాల భద్రతలో మార్పులు తీసుకొచ్చేందుకు బ్యాంకుల సహకారంతో ఆర్బీఐ కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. అయితే ప్రస్తుతం చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్న వారి కోసము ఆర్బీఐ ఒక కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ మరియు మొబైల్ నెంబర్తో బ్యాంకు ఖాతాను నమోదు చేయడం తప్పనిసరి. అదే సమయంలో ఎక్కువ ఖాతాలు ఉన్నవారు కూడా అన్ని చోట్ల ఒకే మొబైల్ నెంబర్ను నమోదు చేస్తున్నారు. అయితే ఇకపై అలా ఉండదని, అయితే మీరు కొత్త బ్యాంక్ ఖాతాను తెరిచినప్పుడు మీరు కేవైసీ ఫారంను పూర్తి చేయాల్సి ఉంటుందని మరి ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనికోసం ఆర్బీఐ కేవైసీ యొక్క నియమాలు మరియు ప్రమాణాలను కూడా చాలా వరకు మార్పులు చేసింది. ఈ ఆర్డర్ ప్రకారము ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నటువంటి మరియు ఒకే నెంబర్కు లింకు చేయబడినటువంటి కస్టమర్లు కేవైసీ అప్డేట్ చేయవచ్చు. ఉమ్మడి ఖాతాల విషయంలో మరొక మొబైల్ నెంబర్ను కేవైసీ ఫారంలో అప్డేట్ చేయాలి. మరి ఇక చూసుకున్నట్టయితే ఆర్బీఐ తప్పనిసరిగా కేవైసీ అంటుంది కదా. మరి అయితే ఈ రోజుల్లో కేవైసీ కోసం బ్యాంక్ ఖాతాను తెరవడం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు అతను అందించిన సమాచారం సరైనదని నిర్ధారించడానికి కేవైసీ. సో అందుకే ఈ కొత్త ఖాతాదారులు కేవైసీ చేయించుకోవాలని బ్యాంకులు ఖాతాదారులకు చెప్తున్నాయి. మరి ఈ విధంగా కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉన్నాయని ఆర్బీఐ నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో దయచేసి గమనించగలరు. మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేసామండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.